మొన్న మీరు ఒక ఆరోపణ చేశారు. డీఎస్సీ మీద. లోకేష్ సంబంధించిన వాడికి ఈ క్రీడా కోటలో ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. హెరిటేజ్‌లో ఇచ్చుకోవచ్చు కదా! హెరిటేజ్‌లో తెలివైనోడు కావాలి. గవర్నమెంట్ దారాదత్తం కదా ఇచ్చేసారు అని చెప్పేసి మీరు చెప్పారు. అదేంటి సార్? దాని యొక్క వివరణ ఏంటి పూర్తిగా చెప్పండి. సార్ ఇప్పుడు డిఎస్సి అంటే టీచర్ల ఉద్యోగాల నియామకాల కోసం టీఈటీ అని అంటే ఇతను ఉపాధ్యాయుడిగా పాఠం చెప్పడానికి పనికొస్తాడని టెట్ రాయాలి. టీఈటీ ఎగ్జామ్ రాయాలి. దానిలో క్వాలిఫై అయితే మాత్రమే డిఎస్సి రాయాలి. రెండు కాంపిటేటివ్ ఎగ్జామే. అదేమో ప్రిలిమినరీ ఎగ్జామ్. దాంట్లో పాస్ అయితే ఈ చదువు చెప్తాకి పనికి వస్తాడు కాబట్టి డిఎస్సికి అలౌ చేస్తారు. డిఎస్సిలో బాగా మంచి మెరిట్ వస్తే దానిలో జీవోలు ఉన్నాయి, వివిధ జీవోలు ఎలా తీయాలి. మెరిట్ ఫస్ట్ టాప్లో మెరిట్ కోట పూర్తి, ఓసీ కోట పూర్తి చేయాలి. ఓపెన్ కాంపిటీషన్ 40%. 16,000 పైచీలకు పోస్టులో 40% ఓపెన్ కేటగిరీ ఫిల్ చేసేయాలి. ఓకే. ఎందుకు ఫిల్ చేయాలంటారంటే ముందు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇంతకీ ఆపేసాం. కట్ ఆఫ్ మార్కులు ఇచ్చి అక్కడి నుంచి ముందు ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేయాలి. ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేస్తే ఎందుకు ఫిల్ చేస్తారంటే ఓపెన్ కాంపిటీషన్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు లేదా డిజేబుల్డ్ ఎవరైతే బాగా మంచి మార్కులు సంపాదించారు, మెరిట్ సంపాదించారు, వాళ్ళందరూ ఓపెన్ కాంపిటీషన్లో అయిపోతారు. అప్పుడు నెక్స్ట్ రొటేషన్లోకి వెళ్ళాలి, రిజర్వేషన్ రొటేషన్లోకి. ఓపెన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే. కానీ ఈ డిఎస్సిలో అలా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రిస్ క్రాస్గా ఓపెన్ కాంపిటీషన్ కంప్లీట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఇంకా అసహ్యం ఏంటంటే అసలు ఒక రూల్ లేదు, రైమ్ లేదు. ఒక్కో డిఈఓ ఒక్కొక్క ఇష్టం. ఎవడికి తోచింది ఎవడికి బుర్ర, ఒక రూల్ ప్రకారం జియో ప్రకారం కాకుండా వాళ్ళ బుర్రకు తోచింది ఆడి బుర్రకి ఇది అనిపిస్తే అదే. ఓ జీవో చూసి జీవో ప్రకారం వెళ్దామని చేయలేదు. చేయకుండా మెరిట్ లిస్టు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలి, మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, అలాగే రిజర్వేషన్స్లో అన్నిట్లో ఇవ్వాలి, 1:1 కోటా ఇవ్వాలి. 1:1 ముందు ఇవ్వాలి ఎవరెవరికి సెలెక్ట్ అయ్యారు. 1:1 అయిపోయిన తర్వాత మెరిట్ లిస్టు, దాని తర్వాత ఇది ఇవ్వాలి, సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వాలి. అలా ఇచ్చారా? ఆ సీక్వెన్స్లో ఇవ్వలేదు. 2 వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు. అది ఇంకా మోసం. ప్రభుత్వ జీవోలన్నిటి కూడా విరుద్ధం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేయటం అనేది. దీనివల్లనే ఏమవుతుందంటే, ఏం జరిగిందంటే మెరిట్లో వచ్చిన టాప్ మెరిట్లో ఓపెన్ కాంపిటీషన్లో సీటు ఉద్యోగం పొందాల్సినటువంటి రిజర్వ్ అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ వాళ్ళని తెచ్చి వాళ్ళ కులాల రిజర్వేషన్లో నింపేశారు. అది తప్పు కదా, దుర్మార్గం కదా అది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు కట్ ఆఫ్ పైన ఉంటే కానీ కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళాల్సినటువంటి రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని కూడా ఇవ్వటం వల్ల ఈ బీసీల్లో నింపాల్సిన అంటే ఉద్యోగం పొందాల్సిన వాళ్ళు కోల్పోయారు. మరింత నీచం ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఎంత నీచంగా తీశారంటే టెట్ కానీ, డిఎస్సి కానీ, బీఈడి కానీ, బీఈడి కూడా లేకుండా, టీటీసీ లేకుండా, టీటీసీ లేదు, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదు, బీఈడి చదవలేదు, అసలు ఏ చదువు క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఉంటే, క్రీడా సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. 5 ఏళ్లలో టీచర్ పాస్ అవ్వాలంట క్వాలిఫికేషన్. టీటీసీ కానీ, బీఈడి కానీ 5 ఏళ్లలో పాస్ అవ్వాలంట. మరి 5 ఏళ్ళు పాఠాల పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎందులో వేశారనుకుంటున్నారు? వ్యాయామ ఉపాధ్యాయులుగా కూడా కాదు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా, మ్యాథ్స్ ఉపాధ్యాయులుగా, సైన్స్ ఉపాధ్యాయులుగా, సోషల్ ఉపాధ్యాయులుగా వేశారు. మరి ఈ పాఠాలు మళ్ళీ హై స్కూల్కి 1వ క్లాస్ 2వ క్లాస్ కూడా కాదు, హై స్కూల్కి కూడా వీడు 7వ క్లాస్ 8వ క్లాస్ 9వ క్లాస్ వాళ్ళకి కూడా పాఠాలు చెప్తాడు ఈ టీచర్లు. మరి ఏమైపోతారు పిల్లలు? ఏం చేద్దామని ఈ పిల్లలతో లోకేష్ గారు అబ్బాయికి పాఠాలు చెప్పిస్తాడా? ఆ స్కూల్లో చేరుస్తాడా? నీచం కదా ఇది.
మీరు చూడండి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా మాట్లాడుతుంటే నిలదీస్తుంటే ఇవాళ ఒక లిస్ట్ ఇవాళ పెట్టారు. దాంట్లో ఏంటి అంటే పార్టిసిపేషన్ అంట, ఇంటర్ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీలో పార్టిసిపేషన్ ఏంటి, పాల్గొన్నాడు, ఆడు గెలిచాడో ఓడాడు అనవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చదువు చదివి గోల్డ్ మెడల్ సాధించినోడు ఎవరు లేడా? 2011-12లో పార్టిసిపేట్ చేశాడంట ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్లో. 2011-12 కొన్ని క్రీడలను ప్రోత్సహించేదాన్ని మీకు ఆల లక్ష్యం ఉంది. దాన్ని గుమస్తా ఉద్యోగాల్లో, కంప్యూటర్లలోనో, ఆఫీస్ గుమస్తాల్లోనో వాటిలో కదా తీసుకోవాల్సింది. టీచర్లు గానా లేదు, టెట్ పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి వాళ్ళని స్పోర్ట్స్ కోటా ఉంటే సెలెక్ట్ చేయండి, తప్పు లేదు. మేమేం తప్పు మాట్లాడాం చెప్పండి? దొడ్డిదారిన దొంగతనంగా చదువు చెప్పడానికి పనికిరాని వ్యక్తుల్ని టీచర్లుగా నియామకం చేయడం నీచమా కాదా అని అడుగుతున్నాను. ఇంకోటి కూడా చూడండి, ఈ డిఎస్సి సెలెక్ట్ చేసే ముందు పరీక్ష అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేయచ్చని జీవో ఇస్తారు. డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే ఆ జీవోను రద్దు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డుల కింద వాళ్ళ కింద మాత్రం పరీక్ష రాసి పాస్ అయిన వాడికి స్పోర్ట్స్ కోటా అంట. బడిలో పాఠం చెప్పి పిల్లల్ని సమాజానికి పౌరుల్ని అందించాల్సినటువంటి టీచర్ ఉద్యోగానికి మాత్రం ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, దొంగ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. వాళ్ళ ఒక ఐఏఎస్ అధికారితో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు చెప్పిస్తారు స్టేట్మెంట్. ఏమని చెప్పిస్తారు అంటే పొలిటికల్ పార్టీ కానీ లేదా డిఎస్సిలో ఉద్యోగం తప్పుడు తనం వల్ల ఉద్యోగం పొందలేకపోయినాడంట, వాళ్ళు వెళ్ళి ఈడే సర్టిఫికేట్ తెచ్చాడో మేమే కనుక్కొని తీసుకొచ్చి అది దొంగ సర్టిఫికేట్ అని కనుక్కొని తీసుకొచ్చి పెట్టాలంట, కంప్లైంట్ పెట్టాలంట, అప్పుడు చర్యలు తీసుకుంటా అంట. అంటే సిగ్గు కూడా అనిపించట్లేదు ఈ వ్యవస్థ. ప్రభుత్వంలో డిఎస్సి అప్పుడు తీసుకున్నారండి? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు మా ప్రభుత్వంలో కరోనాని ఎదుర్కోవటంలో సరిపోయింది. మా ప్రభుత్వం 3 ఏళ్ళు మాత్రమే ఉంది, అయినా కూడా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మా నోటిఫికేషన్కి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే కోర్టులో స్టేలు తీసుకొచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచి దాన్ని కొనసాగించకుండా దాన్ని నిలుపుదల చేసి ఇంకా పోస్టులు కలిపి తీసిన డిఎస్సి అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 చిల్లర మంది ఉద్యోగుల్ని సచివాలయాల్లో నింపాడు. అదొకటే కాదు, జగన్ గారు ఉన్నటువంటి 5 ఏళ్లలో అన్ని డిపార్ట్మెంట్లో కలిపి దాదాపుగా 2 లక్షల పైచిలకు మంది ప్రభుత్వ ఉద్యోగులు నింపాడు. జగన్ గారితో మీకు పోలిక? ఎవరికి పోల్చుకుంటారు మీరు? చంద్రబాబు జీవితం మొత్తం చూసినా కూడా జగన్ గారితో పోల్చుకోలేడు, ముఖ్యమంత్రి జీవితంతో